గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దిశానిర్దేశంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాలు మరియు పెట్టుబడుల శాఖ మంత్రివర్యులు శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారి సారథ్యంలో గత 5 ఏళ్ల గుంతల రోడ్ల కష్టాల నుంచి ఏపీ ప్రజలకు విముక్తి కలిగించడమే లక్ష్యంగా 861 కోట్లతో సీఎం చంద్రబాబు గారి చేతుల మీదుగా గుంతల రోడ్ల మరమ్మతుల కార్యక్రమానికి శ్రీకారం. ఏడాది కాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20,000 కిలోమీటర్లు అంటే 97% రోడ్లను విజయవంతంగా గుంతల రహితంగా తీర్చిదిద్దడం జరిగింది. మిగిలిన రహదారుల మరమ్మతులు జూన్ నెలాఖరు నాటికి పూర్తి కానున్నాయి. గుంతల రహిత రోడ్ల మిషన్ కార్యక్రమంలో 171 నియోజకవర్గాలను పూర్తిగా కవర్ చేయడం జరిగింది. ఢిల్లీలో కేంద్ర మంత్రి గడ్కరీని కలిసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారు రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న 348 కిలోమీటర్ల మేర 7 జాతీయ రహదారుల పనులకు 6,585 కోట్ల నిధులు మంజూరు చేయించారు. గుజరాత్, అస్సాం రాష్ట్రాలలో పర్యటించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారి బృందం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో చేపడుతున్న రోడ్లు, రోడ్ అసెట్ మేనేజ్మెంట్ సిస్టంలను పరిశీలించడం జరిగింది. రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన రోడ్లు అందించడమే లక్ష్యంగా PPP-BOT విధానం ద్వారా VGF తో రోడ్ల అభివృద్ధికి సమగ్ర ప్రణాళికతో R&B శాఖ ముందడుగు వేస్తోంది. రాష్ట్రంలో 20 కిలోమీటర్ల కంటే ఎక్కువ పొడవు ఉన్న సుమారు 5,161 కిలోమీటర్ల పొడవు కలిగిన 85 రాష్ట్ర రహదారులకు సంబంధించి DPR ప్రీ ఫీజిబిలిటీ స్టడీ చేయడం జరుగుతుంది. సాస్కీ పథకంలో భాగంగా 600 కోట్ల వ్యయంతో 128 నియోజకవర్గాల్లో సి కేటగిరీ కింద మరమ్మతులు చేయడానికి వీల్లేని విధంగా బాగా దెబ్బతిన్న స్టేట్ హైవేలు, జిల్లా ప్రధాన రహదారులకు సంబంధించి 1,433 కిలోమీటర్ల మేర MDR అండ్ SH రహదారుల అభివృద్ధి పనులను చేపట్టడం జరిగింది. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారి చొరవతో గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో పూర్తిగా నిలిచిపోయిన NDB రోడ్ల పనుల నిమిత్తం కాంట్రాక్టర్లకు నిలిచిపోయిన బిల్లులు విడుదల చేసి పనులను వేగవంతం చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా NDB రోడ్లకు సంబంధించి 1,761 కోట్లతో 87 పనులను తిరిగి చేపట్టడం జరిగింది. ఫేజ్ 1 కు కింద ఇప్పటి వరకు 140 కోట్ల మేర పనులు పూర్తి కాగా 1,541 కోట్ల మేర పనులు పురోగతిలో ఉన్నాయి. నాబార్డు నిధుల కింద 114 నియోజకవర్గాల్లో మరమ్మతులు చేయలేని స్థితిలో ఉన్న 1,250 కిలోమీటర్ల రహదారులకు గాను 191 పనులకు సంబంధించి 400 కోట్లతో నాబార్డు రహదారుల మరమ్మతుల కోసం టెండర్ ప్రక్రియ పూర్తి చేయడమైనది. ఈ ఏడాది NDB రోడ్ల అభివృద్ధి పనులను పూర్తి చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులను 2026 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో R&B శాఖ సమగ్ర ప్రణాళికతో ముందడుగు వేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో NHAI మరియు MORTH కు సంబంధించి 78,295 కోట్లతో 3,510 కిలోమీటర్ల మేర 146 రహదారుల అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2024-25లో NHAI మరియు MORTH కు సంబంధించి 11,682 కోట్లతో 546 కిలోమీటర్ల మేర 22 పనులు పూర్తి చేయడం జరిగింది. 2025-26లో NHAI మరియు MORTH కు సంబంధించిన 47,788 కోట్లతో 1,186 కిలోమీటర్ల మేర 46 పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో R&B శాఖ సంసిద్ధమవుతోంది. గౌరవ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారి సహకారంతో కేంద్ర రోడ్లు, మౌలిక సదుపాయాల నిధి CRIF నిధుల కింద రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి పనులకు 545 కోట్ల నిధులు మంజూరైనవి. రాష్ట్రంలో R&B శాఖ పరిధిలో 175 నియోజకవర్గాల్లో 6,346 కోట్ల వ్యయంతో 688 పనుల కింద చేపట్టిన 6,330 కిలోమీటర్ల రహదారుల పనులు పురోగతిలో ఉన్నాయి. 252.42 కోట్లతో శ్రీకాకుళం జిల్లా రణస్థలం నుంచి 6 లైన్ల ఎలివేటెడ్ కారిడార్ అభివృద్ధి, ఆధునికీకరణ కేంద్రం ఆమోదం తెలిపింది. గుంటూరు నల్లపాడు రైల్వే మార్గంలో
98 కోట్ల రూపాయలతో 4 వరుసల ఆర్ఓబి నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా R&B శాఖ పరిధిలోని 323 కోట్లతో శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో చేపట్టిన 5 ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. సీఎం చంద్రబాబు గారి ఆధ్వర్యంలో జరిగిన టాస్క్ ఫోర్స్ కమిటీ సమీక్షా సమావేశంలో డిసెంబర్ 2026 నాటికి రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో సమగ్ర కార్యాచరణ రూపొందించడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఈ ఏడాది కాలంలో రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి కోసం మొత్తంగా 1251 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. ఇందులో 2024-25 ఆర్థిక సంవత్సరంలో 1110 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. రోడ్లు, భవనాల రంగంలో ఏపీని దేశంలోనే మేటి రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు R&B శాఖ సమగ్ర కార్యాచరణతో ముందడుగు వేస్తోంది. ప్రగతి పదంలో రోడ్లు మరియు భవనాల శాఖ